మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ధీటుగా సమాధానమిచ్చారు. ఎవరైనా వస్తే చిత్తశుద్ధి ఉండాలా పని చేద్దామని నేను వచ్చిన ఒక చిన్న మోరిలే నేను వచ్చిన ఇలా నాకు అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా చిన్న విషయం కాదు. అసెంబ్లీలో వెళ్ళాలంటే మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక అతను వెళ్తాడు. అలాంటిది నాకు మీకు యోగం కల్పించినందుకు కొంతమంది మా డబ్బులు అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, వారు ఆస్తులు అమ్మి పెడుతున్నారా అంటూ శ్రీగణేష్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డు నిధులే ఉన్నాయి, నరేంద్ర మోడీ గారి నిధులే ఉన్నాయి, కానీ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే. గణేష్ పైసలు ఇస్తలేడు, మా ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, ప్రధానమంత్రి వాళ్ళ ఇంట్లోకి ఆస్తులు అమ్ముకొని ఇస్తలేరు. ఏ లీడర్ కూడా ఈ పైసలు అనేది మీది. నాయకులు అనేవారు అవసరం వచ్చినప్పుడే కాదు, అవసరం తెలుసుకుని ఇంటి ముందుకొచ్చి పనిచేయాలని ధీటుగా సమాధానం చెప్పారు. చాలా మంది లీడర్లు అవగాహన లేనో ఏం చేస్తారు, ఈ కంటిన్యూ దుడిచి వెళ్ళిపోతారు. అట్లా కాదు. నాయకులు అనేటోళ్ళు అవసరం వచ్చినప్పుడే కాదు, అవసరాలు తెలుసుకొని ఇంటి ముందుకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. సంవత్సరాలుగా కానీ పనులు 30 రోజులలో అవుతాయా, నేనేమైనా దేవుణ్ణా అంటూ శ్రీగణేష్ తీవ్ర స్థాయిలో రామకృష్ణపై సెటర్లు వేశారు. కొత్తగా చాలా మంది లీడర్లు చూస్తున్నా, అప్పుడు ఇప్పుడు వచ్చి టైం పాస్ చేసి ఫ్యాషన్ షో చేసిపోతారు. అది కాదు, ఇక్కడ నిధులు దేవాలే కాదు. నేను దేవుని కాదు, ఎవడు దేవుని కాదు భూమి మీద. ఎవరైనా పని కావాలంటే ఒక్క రోజులో కాదు, పని కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఏ పని కావాలన్నా టైం పడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కాంది. నేను వచ్చిన 30 రోజులు కావాలంటే నేను మిషన్ కాదు, టక్మంటే మొత్తం డబ్బులు వచ్చి పని చేస్తుంది. దానికి కూడా సిస్టమ్ పని చేస్తుంది, వ్యవస్థ ఉన్నది. వ్యవస్థ ప్రకారం కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రతి సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తా. దళితుల ముద్దు బిడ్డ, సేవా తత్పరుడు, అందరి మంచి కోరుకునే నాయకుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండే యూత్ నాయకుడు, టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జనగామ నరసింహరావు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ఎస్ఎస్కే టీం సభ్యులు. ఎందరో వచ్చారు వెళ్లారు, కానీ ఆ నేత మాత్రం ఓడినా గెలిచినా మీ వెంటే అంటూ పరుగులు తీస్తున్నారు. ఎన్నికల వరకు ఓ లెక్క, ఎన్నికలైపోయాక మరో లెక్క అంటూ అభ్యర్థులు ఉంటుంటే, ఆ నేత మాత్రం ఎన్నికలు ముఖ్యం కాదు, గుర్తింపే ముఖ్యమంటూ పోటీ పడుతున్నారు. కంటోన్మెంట్లో విజయం చేజారిన మొదటి ప్రయత్నంలో తిరుగు లేకుండా మా పార్టీ బలమిదంటూ నిరూపించిన ఆ నేత ఎన్నికల అనంతరం ఇక కనిపించరు అనుకుంటే, అలా ఎందుకు అంటూ పలకరింపులు దక్కకున్నా, ఆహ్వానం అందినా అందకున్నా, స్థానిక నేతల సపోర్టులు లభించకపోయినా 40,000 మంది ఓటర్ల మనసును గెలుచుకున్న తాను కూడా విజయం సాధించినట్టేనంటూ కంటోన్మెంట్ నియోజకవర్గం ఇక ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కొత్తగా వచ్చారు, కంటోన్మెంట్పై పట్టు లేదు, పరిచయాలు లేవు, 3వ స్థానానికి పరిమితం అవుతారనుకుంటే అందరికీ దిమ్మెదిరిగే జవాబిచ్చిన ఆయన ఇప్పుడు కంటోన్మెంట్లో ప్రజల మనసు గెలుచుకున్న నేతగా పార్టీని బలోపేతం చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఎవరు అంతటి నేత, ఏంటి ఈ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. వామ్మో వంశతిలక్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో. పుష్ప అంటే ఏమనుకుంటున్నారే? పువ్వు కాదు ఫైర్, పువ్వు కాదు ఫైర్. ఫైర్ ఈ విధంగా టిఎన్ వంశతిలక్ కంటోన్మెంట్కు అస్సలు పరిచయం లేని పేరు. ఆయన మాతృమూర్తి టిఎన్ సదాలక్ష్మి మంత్రిగా పనిచేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణకు బీజం వేసిన నాయకురాలుగా ఉండగా ఆయన తండ్రి విద్యావేత్తగా ఉన్నారు. అయితే కంటోన్మెంట్ బీజేపీ స్థానం ఖాళీ కాగానే ఆ స్థానంలో ఎవరైనా స్థానిక నేతలకు అవకాశం ఇస్తారని అందరూ భావించారు. ఫుల్ ఫామ్ లో సిట్టింగ్ స్థానం కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి పరువు సమస్యగా తీసుకున్న కాంగ్రెస్ ఇద్దరిని ఢీకొట్టి పోటీలో ఉండాల్సిన సమయం రావడంతో పార్టీ ఓటు బ్యాంకు పక్కకు పెడితే ఆర్థికంగా చాలా దెబ్బతింటామని చాలా మంది నేతలు వెనకడుగు వేస్తే ఆయన మాత్రం ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి తనకే సీటు అంటూ ప్రకటన చేయించుకున్నారు. ఢిల్లీ నుంచి బీ ఫామ్ ను అందుకోవడంతో పాటు ఇక బరిలో నేను సై అంటూ ముందుకు నడిపించారు. కంటోన్మెంట్లో స్వస్థలమే అయినా ఆయన స్థానికేతరుడు కావడంతో అందరూ ఆయనను లైట్ తీసుకున్నారు. మొదట బీజేపీ నేతలు కూడా అంటి ముట్టనట్లు ఉండగా ఇక ఆయన స్పీచ్ విన్న తర్వాత మాత్రం అధిష్టాన పెద్దలు ఆయననే ఎందుకు రంగంలోకి దింపారో అర్థమైంది. ఇక ఆయన మాత్రం ఎవరు తోడుగా నిలిచినా నిలవకున్నా 1 man ఆర్మీగా దూసుకుపోగా ఇక ఆయనలో ఉన్న ఆరాటం చూసిన నేతలు తమ వంతుగా కాస్త సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటుగా విమర్శలు చేస్తూ తానేం తక్కువ కాదని, మీ జాతకం మొత్తం నాకు తెలుసు అన్నట్లుగా మాటల తూటాలు విడవగా కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి సామాన్యుడు కూడా సైనికుడే అంటూ అందరికీ తెలియవచ్చింది. ఇక ఎన్నికలు ముగిశాయి, రిజల్ట్ వచ్చింది. అందరూ ఆయన 3వ స్థానం అనుకుంటే ఆయనకు మాత్రం 2వ స్థానంలోకి వచ్చి అందరినీ కంగు తినిపించడం పాటు కేవలం 13,000 ఓట్ల వ్యత్యాసంతో ఓటమిని అందుకోగా ఆనాడు అభ్యర్థులు సైతం ఆయన పోటీ పడడం తీరు చూసి మధ్యలో గెలిచిపోతారా అని కూడా భయపడడం విశేషం.
ఓటమి అందుకున్న అనంతరం అభ్యర్థులు కనిపించకపోవడం సర్వసాధారణం. ఓటమిని జీర్ణించుకోవడానికి కొందరికి సమయం పడితే మరికొందరికి ఇప్పుడు అడుగుపెట్టి సాధించేది ఏముంది అంటూ వెనుకడుగు కూడా వేస్తుంటారు. కానీ ఆయన మాత్రం నన్ను గెలిపించారంటూ ఆనందంగా ఉండగా తక్కువ సమయంలో ఇంత పెద్ద ఓటు బ్యాంకును అందించిన ప్రజల వెంటే ఉంటారంటూ పరుగులు తీస్తున్నారు. కంటోన్మెంట్లో ఏ కార్యక్రమైనా సరే పిలవకున్నా పట్టించుకోకపోయినా నేను నా ప్రజానికం అంటూ అన్ని కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తన ఓటు బ్యాంకును మరింతగా పెంచుకునే కార్యాచరణతో ప్రతి చోట గుర్తింపును దక్కించుకునే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్న రీతిలో ఆయన పరుగులుండగా ఓడితే ఇక కనిపించరు అనుకున్న నేత కాస్త నేను ప్రజల హృదయాలను గెలిచానంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుండడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేయగా తను మాత్రం కంటోన్మెంట్కే ఇక తను అంకితం అని పనిచేస్తుండడం విశేషం. 40,445 మంది ఓటర్ల మనసును గెలిచిన వంశతిలక్ ఇక కాస్త ముందొచ్చినా కొంచెం కష్టపడినా గెలుపు ఓటంలో తారుమారయ్యే అవకాశం ఉండగా ఉప ఎన్నికలకు ఎంపీ ఎన్నికల ఓటు బ్యాంకు కూడా ఆయనకు కలిసిరాగా ఇక మరలా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల మనసు గెలిచిన నేతగా ఇప్పుడే ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టి అవకాశం దొరికినప్పుడు తన స్పీచ్లతో అందరినీ ఆకట్టుకుంటుండగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టుగా ముందుకు సాగుతుండడం విశేషం. పుష్ప అంటే ఏమనుకుంటున్నారే? పువ్వు కాదు ఫైర్. పువ్వు కాదు ఫైర్. ఫైర్. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలతో ఎంతో మంది నిరుపేదలకు సహకారంగా నిలిచిన డైనమిక్ నాయకుడు, అందరి మంచి కోరుకునే నేత, టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జె నరసింహరావు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని వేడుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీ అభిమానులు, శ్రేయభిలాషులు, ఎస్ఎస్కే టీం సభ్యులు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ ఫామ్ అండ్ క్యాప్ లైన్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సన్మాన కార్యక్రమాన్ని స్థానిక మహిళలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటారని శ్రీ గణేష్ అన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించి శ్రీ గణేష్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా 5వ వార్డు కాకాగూడ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డిఎన్ తిరుమలరావు, జనరల్ సెక్రటరీ శ్యామలత, రజనీ, లక్ష్మీ, పద్మ తదితరులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన శ్రీ గణేష్ ను అభినందనలతో ముంచెత్తారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి బస్తీవాసులు తీసుకెళ్లారు. బోర్వెల్, డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి సమస్యలు నెలకొన్నాయని శ్రీ గణేష్ దృష్టికి బస్తీ మహిళలు తీసుకెళ్లారు. స్థానికంగా యువత గంజాయికి బానిసలు అవుతున్నారని, రాత్రి సమయంలో గంజాయి మత్తులో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పోలీస్ పెట్రోలింగ్ పెంచి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని శ్రీ గణేష్ కు విజ్ఞప్తి చేశారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన శ్రీ గణేష్ కార్ఖానా పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటున్న యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి శ్రీ గణేష్ సూచించారు. చాలా మంది ఏంటంటే వాడు గంజాయి తాగి చేసినందుకు దాన్ని వేరే రాజకీయం కూడా చేయాలనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నా, మీరు మహిళలకు అందరికి ఇబ్బంది కాకుండా మీరు ఒక బుక్ పెట్టి సైన్ చేస్తారు. బస్తీ పర్యటనలో భాగంగా శ్రీ గణేష్ పలు సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు గత పాలకుల తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజలు తమను ఓట్లు వేసి గెలిపించాలని, కంటోన్మెంట్ ప్రజల బాధలను అసెంబ్లీలో వినిపించాల్సిన ఆవశ్యకతను తనపై ఉందని శ్రీ గణేష్ అన్నారు. అధికారులతో పనిచేయించాల్సిన బాధ్యత తనదని, ప్రజలకు అధికారులకు వారధిగా తాను పనిచేయనున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని శ్రీ గణేష్ ఆరోపించారు. ప్రణాళిక ప్రకారం తాను ముందుకెళ్లడం జరుగుతుందని, సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరించడమే తమ లక్ష్యమని శ్రీ గణేష్ స్పష్టం చేశారు. పరిస్థితి అక్కడ వాళ్ళు గేట్ పెట్టిరు, వాళ్ళు తిరిగి పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో మీకు అందరు తెలుసు. వాళ్ళు ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా స్థానిక నాయకులు కావచ్చు, గత పాలకులు కావచ్చు, ఏనాడు కూడా వాళ్ళ గురించి పట్టించుకోక ఈనాటికి వాళ్ళు బాధలనే ఉన్నారు, కష్టాలనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కానీ పనులు తాము ఎమ్మెల్యేగా గెలిచిన 30 రోజుల్లో ఎలా అవుతాయని, ప్రతి సమస్యను ఒక సిస్టమేటిక్ గా పరిష్కరించేందుకు కృషి చేస్తారని శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ లో మంచినీటి సమస్య నెలకొనడానికి గత పాలకులే కారణమని శ్రీ గణేష్ ఆరోపించారు. ఏ ఒక్కనాడు కూడా నీటి సాంద్రత పెంచాలని పోరాడలేదని, కంటోన్మెంట్ కు నీటిని ఎక్కువ తీసుకురావడంలో నాయకులు విఫలమయ్యారని శ్రీ గణేష్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాయడం జరిగిందని, త్వరలోనే నీటి సమస్యను పరిష్కరించి రోజు విడిచి రోజు మంచినీటి అందిస్తానని ధీమాను శ్రీ గణేష్ వ్యక్తం చేశారు. నీటి సమస్య ఏంటంటే మీకు అందరికీ రాకపోవడం ముఖ్య కారణం ఏంటంటే చాలా బకాయిలు ఈ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు వాటర్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అప్పటి నుంచి మనకు సప్లై ఆ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి కంటోన్మెంట్ బోర్డు కొనింటే మీకు అందరికీ మీకు సరిపోయేంత నీళ్ళు వచ్చేది. అప్పటి నుంచి ఈ సిస్టంలో ఏ నాయకుడు పని చేయలేదు.
నీళ్లు రావాలి మీకు 2 రోజులకు ఒకసారి రావాల నీళ్ళని ఆ రోజు నుంచి పోటీ చేసింటే పోరాటం చేస్తుంటే ఈ రోజు మీకు నీళ్ళు వచ్చేది. నీళ్లు రాకపోవడం కారణం ఈ గల్లీ నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా నాయకులంతా విఫలమైనందుకే. అలా వైఫల్యమే మీకు నీళ్లు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తన గెలుపులో మహిళల పాత్ర ఎంతో కీలకంగా ఉందని శ్రీ గణేష్ గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలకు స్వయం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మహిళలకు మహిళా సాధికారతపై దృష్టి పెడతానని శ్రీ గణేష్ మహిళలలో ఉత్తేజాన్ని నింపారు. ఓవైపు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ చేసిన వ్యంగ్యాస్త్రాలకు ధీటైన సమాధానం చెప్తూనే మరోవైపు బస్తీవాసులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారు. శ్రీ గణేష్ ఆశయానికి మరి అధికారులు ఎంతవరకు సహకారంగా నిలుస్తారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు శ్రీ గణేష్ ఎంతవరకు తేగలుగుతారో వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో కఠోర దీక్షతో చిన్న కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అందరి మంచి కోరుకునే నాయకుడు, టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జనగామ నరసింహరావు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సాయి కిరణ్ యూత్ అసోసియేషన్ సభ్యులు. కాంట్రాక్టర్కు కాసుల వర్షం కురిపించే ఆ ప్రాజెక్ట్ అప్పుడే కుంగిపోయింది. 4 రోజులకే బీటలు వారడంతో స్థానికులంతా నోళ్లు తెరిచారు. భారీ ప్రాజెక్టుకు ఆరంభంలోనే కుంగిపోవడం కాస్త బాధ కలిగించిన పునాదులు వేయకముందే ఇలా ఎలా అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ బస్తీవాసుల పాలిట వరంగా మారిన ఆ నిర్మాణం ఆరంభంలోనే శూరత్వం ఆచరణలో శూన్యమన్నట్లుగా వెక్కిరించగా కాసులే ముఖ్యమా, జాగ్రత్తలు పట్టవా అన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కంటోన్మెంట్ బోయినపల్లిలోని చింతల్ బస్తీ ప్రాంతం ఇది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థానిక ప్రజానికం ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు అన్ని హంగులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవకాశం దక్కగా ఇక తమకు బయటి ఫంక్షన్ హాల్స్కు వెళ్లే బాధ తప్పుతుందంటూ సంతోషపడ్డారు. కానీ పనులు మొదలుపెట్టి 4 రోజుల్లోనే అక్కడి కాంట్రాక్టర్ పనితీనం బయటపడగా ఇదెక్కడి విచిత్రం అంటూ అంతా ముక్కలు వేలేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చింతల్ బస్తీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అసలే వర్షాకాలం, అది అందరికీ తెలుసు. గత కాలం కన్నా ఈ కాలంలో జాగ్రత్తలు వహించడంతో పాటు కాస్త జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది. కానీ మరి ఆ కాంట్రాక్టర్ ఎలా కట్టినా ఏమవుతుంది అనుకున్నారో, తనను ఎవరు ప్రశ్నిస్తున్నారనుకున్నారో కానీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం బేస్మెంట్ కట్టేశారు. మరి బేస్మెంట్ కట్టడం సరే, కానీ పక్కనే ఎగుడు దిగుడు ప్రాంతంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించి బాగు చేయాల్సింది పోయి ఎలా ఉందో అలానే అన్ని పనులు చేశారు, లేక కొంతమేర జాగ్రత్త తీసుకొని చేశారో కానీ బేస్మెంట్ వేసిన 4 రోజులకే ఇలా బీటలు వారిపోయింది. ఓవైపు బేస్మెంట్ స్లాబ్ కుంగిపోగా ఇక ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు అన్న రకంగా పరిస్థితి మారింది. కాంట్రాక్టర్ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు అంటుండగా బేస్మెంట్ కట్టిన 4 రోజుల్లోనే ఇలా బీటలు వారడంతో బిల్డింగ్ పూర్తి జరిగినా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరంభంలోనే ఇంతటి పరిస్థితి రావడం వెనుక మరి కాంట్రాక్టర్ తప్ప లేక వరనుడి శాపమా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారగా, మరి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే పనులు పూర్తయ్యేసరికి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అందరి నోటి నుంచి వినిపిస్తున్న సమాధానం కాగా, మరి ఇకనైనా కంటోన్మెంట్ అధికారులు జరుగుతున్న పనులపై దృష్టి పెడతారా లేక మనకెందుకు వచ్చిన తిప్పలు అంటూ వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తొలిసారి వారి ఆలయానికి ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన పత్రికను కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గుజా నాగేంద్ర యాదవ్ అందించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆదేశాలతో ఆలయ పురోహితులతో కలిసి తప్పక గురు పౌర్ణమి వేడుకలకు హాజరై ఆ దత్తసాయి ఆశీర్వచనాలు తీసుకోవాలంటూ శ్రీ గణేష్ ను నాగేంద్ర యాదవ్ కోరారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది కాగా శ్రీ దత్తసాయి మందిరంలో ఏటా గురు పౌర్ణమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనుండగా వేడుకలు అతిథులను ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా దేవాలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ, అర్చకులు యుగేంద్రలతో కలిసి ఆహ్వాన పత్రికను శ్రీ గణేష్ కు అందించారు. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను సెలవా కప్పి సన్మానించి పురోహితులు ఆశీర్వచనాలు అందించిన అనంతరం గురు పౌర్ణమి ఆహ్వాన పత్రికను నాగేంద్ర యాదవ్ అందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి జనగామ నరసింహరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ కృషి పట్టుదల ఫలించాలని కోరుకుంటూ మీరు ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కొత్త నాయకులు వచ్చి ఫ్యాషన్ షో చేసిపోతున్నారని రామకృష్ణ విమర్శించారు. మరి పాత నాయకుడైన నీవు
నీ సొంత వార్డులో సంవత్సరాలుగా డ్రైనేజీ పొంగి పొరులుతున్నాయి, ఏం చేస్తున్నావంటూ ఓల్డ్ వాసనగర్కి చెందిన సీనియర్ నాయకుడు రేపాల వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఎమ్మెల్యేకి వస్తున్న ఆదరణ చూసి ఓరోలేక రామకృష్ణ కొత్త నాయకులు వచ్చి వెళ్తున్నారంటూ విమర్శిస్తున్నారని రేపాల వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. 5వ వార్డు ఓల్డ్ వాసనగర్ స్ట్రీట్ నంబర్ 4లో ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్య నెలకొంది. నిత్యం డ్రైనేజీ రోడ్లపై ఏరులదై పారుతుందని, దీంతో స్థానిక ప్రజలు ఎన్నిసార్లు పాత నాయకుడైన రామకృష్ణకు చూపించినప్పటికీ శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించలేకపోయారని, తాను కాలనీవాసుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చానని రేపాల వెంకటేశ్వర్లు అన్నారు. ఉత్సాహవంతుడైన ఎమ్మెల్యేను ప్రోత్సహించాల్సిన పోయి విమర్శలు చేయడం తగదంటూ రేపాల వెంకటేశ్వర్లు హితవు పలికారు. ఓల్డ్ వాసనగర్లో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్యలున్నాయని, ఎదుటివారిని విమర్శించే ముందు సొంత వార్డులో సమస్యలను పరిష్కరించుకోవాలని రేపాల వెంకటేశ్వర్లు రామకృష్ణకు సూచించారు. ఇప్పుడు వర్షాకాలం డెంగ్యూ ఫీవర్ లాంటివి వస్తున్నాయి కాబట్టి దోమలు కూడా వస్తున్నాయి. ఎన్నో సార్లు మేము విజ్ఞప్తి చెప్పినాం. బోర్డు మెంబర్ రామకృష్ణ గారు కూడా చెప్పినాం. ఇప్పుడు కాదు, ఒకసారి 2-3 సార్లు చెప్పినాం. పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందని చెప్తున్నాడు. ఇంతవరకు కొత్త నాయకుల గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన పాత నాయకుడే కదా, కొన్ని సంవత్సరాలు కంప్లైంట్ ఇచ్చిన పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడుంది? కొన్ని సంవత్సరాలు మేము చెప్పి కొడుతున్నాము. ఎప్పుడు వచ్చినా కానీ అవుతుంది అని చెప్తున్నారు. మా పాత నాయకులు ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు? కొత్త నాయకుడు వచ్చి 40 రోజులు కాలేదు. ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు ఆయన గెలిచినప్పటి నుంచి 40 డేస్ అవుతుంది. రోజు 10 గంటలు 12 గంటలు ప్రజల మధ్య నుండి ఆయన ఉత్సవంగా నేను కంటోన్మెంట్ సమస్యలు తెలుసుకొని బస్సు తిరిగి ఒక నోట్ చేసుకొని వీలైతే ఫోన్ల మీద చేస్తున్నారు. అలాగని మీరు కొత్త నాయకుని విమర్శించేంత స్టేజ్ కాదు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీది కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు అయూబ్ ఖాన్ నివాసంలో సీనియర్ నాయకుడు జమేల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో బోర్డుకి ఇచ్చిన నిధుల వివరాలు తెలుసుకోవాలని అయూబ్ ఖాన్ అన్నారు. ఆయన ఏం ఫండ్స్ ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదని చెప్తున్నారు. దయచేసి కంటోన్మెంట్ రికార్డ్ చూసుకోండి, కంటోన్మెంట్ సీఓని కలుసుకోండి. ఎంత ఫండ్ తీసుకొచ్చారో ఏం చేశారో, ఆయన ఫండ్స్ అన్ని ఎంపీగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చారో బోర్డుకి అక్కడ అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నిధులతోనే కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని పదే రామకృష్ణ చెప్పడం విడ్డూరంగా ఉందని, 1960 కంటోన్మెంట్ కాదని 2024 కంటోన్మెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అయూబ్ ఖాన్ విమర్శించారు. కంటోన్మెంట్ ప్రజలు కట్టే ట్యాక్సులతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఎంతో మంది బోర్డు ఉపాధ్యక్షులుగా కంటోన్మెంట్ ను పాలించారని, రామకృష్ణ తానొక్కడే ఏదో సాధించినట్లుగా మాట్లాడుతున్నారని అయూబ్ ఖాన్ విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రామకృష్ణ క్షమాపణలు చెప్పాలని అయూబ్ ఖాన్ డిమాండ్ చేశారు. మీరు చేసే కార్యక్రమాలు చేయండి, మీరు నామినేటెడ్ మెంబర్గా ఉన్నారు, మీరు ఏంటి ఎట్లా అందరూ తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారో చేయలేదో అది కూడా తెలుసు, ఎన్ని కబ్జా పెట్టారో అది కూడా తెలుసు. దయచేసి మానుకొని మీరు ముందుకు సాగండి. దయచేసి మా సీఎం గారి మీద మళ్ళీ అబండాలు వేస్తే మేము సహించేది లేదని చెప్పి ఈరోజు కోరుతున్నాం. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నోరు తెరిస్తే అబద్ధాలని మరో సీనియర్ నాయకుడు జమేల్ విరుచుకుపడ్డారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జరిగే అభివృద్ధి పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే నిధులతోనే జరుగుతున్నాయంటూ రామకృష్ణ చెప్తుండడం హాస్యాస్పదంగా ఉందని, కంటోన్మెంట్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆయన అన్నారు. झूठ बीजेपी पार्टी और बीजेपी के लीडरों के डीएनए में सिर्फ झूठ भरा हुआ है. इसकी मिसाल, जिंदा मिसाल, कल हमारे नॉमिनेटेड मेंबर कुछ वार्डों का जो है दौरा करे, जिसमें वार्ड नंबर 1, वार्ड नंबर 3 को भी आए और आने के बाद पब्लिक को बेवकूफ़ समझ के पब्लिक को बेवकूफ़ बना रहे हैं. पब्लिक को ये कहा कि भाई हमको स्टेट गवर्नमेंट से कोई फंड नहीं मिला और जो भी डेवलपमेंट का काम हो रहा है ये मोदी दे रहे, मोदी के पैसों से हो रहा, मोदी के फंड से हो रहा. ये बिल्कुल झूठ है. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే 48 కోట్ల పైచీలకు టీబీటీ బకాయిలు మంజూరు చేసిందని జమీల్ గుర్తు చేశారు. డబుల్ డెక్కర్ కారిడార్ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత మంచినీటి పథకం కంటోన్మెంట్ కు ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. కంటోన్మెంట్ బోర్డు నీటి బిల్లులు వేస్తే ఏ ఒక్కనాడైనా బోర్డు సమావేశంలో మాట్లాడావా అంటూ రామకృష్ణను జమీల్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి పనిచేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని, ఏమీ తెలియకుండా రామకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ ఛార్జీలు ఇప్పటివరకు ఎందుకు తేలేదని రామకృష్ణను జమీల్ ప్రశ్నించారు. లెక్కలు తెలియదంటూ చెప్పడం కన్నా ఎంతో కొంత సర్వీస్ ఛార్జీలు తీసుకొచ్చి చూపించాలంటూ డిమాండ్ చేశారు. हमारे कंटोनमेंट के एमएलए जो न्यूली इलेक्टेड एमएलए श्री गणेश साहब, उनके बारे में उनको डिक्टेशन देने की रामकृष्ण को जरूरत नहीं है, नॉमिनेटेड मेंबर को जरूरत नहीं है उनके डिक्टेशन की. 45 दिन हुआ इलेक्ट होके,
और डे 1 से 24/7 काम कर रहा बंदा हमारा एमएलए साहब, जिनकी जितनी भी तारीफ करे तो कम है, और पूरी कॉन्स्टिट्यूंसी को फिर के उसका जायज़ा ले रहे हैं कि कहाँ क्या प्रॉब्लम है, आवाम को क्या तकलीफ है, क्या है। उसके बाद फंड्स भी आएंगे, काम भी होगा, और स्टेट गवर्नमेंट फंड्स भी देंगी जब लोग दांतों में उंगली पकड़ लेंगे कि ये हमने सही एमएलए को चुना। एक 25 साल के एक इजारादारी को ख़त्म करते कांग्रेस के नए एमएलए गणेश साहब आए, और ये बिल्कुल डायनामिक और काम करने वाला एक्टिव एमएलए है। కార్ఖానా గణేష్ టెంపుల్ వద్ద సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించలేని అసమర్థుడివి అంటూ జమల్ విమర్శించారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ఓటమి ఎరగని నాయకుడిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో పార్టీని వీడకుండా కష్టకాలంలో సైతం పలు కార్యక్రమాలతో తన మార్కును పదిలం చేసుకున్నారు. చిన్న కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన నేడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. పార్టీ అధినేత సైతం పేరు పెట్టి పిలిచేంత గుర్తింపు తెచ్చుకోగలిగారు. లీడర్ అంటే రాజకీయమే కాదు, నలుగురు సహాయాన్ని అందించిన యువ నాయకులను ఆదర్శంగా నిలిచారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం ఆదర్శ నగర్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేస్తూ పలు వరుస కార్యక్రమాలతో పార్టీ పెద్దల దృష్టిని ఆకట్టుకున్న వారిలో జనగామ నరసింహరావు ఒకరు. తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన పార్టీ ఉనికి కనుమరుగవుతున్న సమయంలో తెలంగాణలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో తాను తెలుగు తమ్ముడంటూ గర్వంగా చెప్పుకుంటూ పలు కార్యక్రమాలతో నరసింహరావు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పార్టీ కార్యక్రమాలకు కేటాయిస్తూ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం వచ్చినా ముందు వరుసలో ఉండే కార్యక్రమాలను నిర్వహించి అందరి నోట నరసింహరావు మాటగా నిలిచారు. నరసింహరావు తండ్రి ఎయిర్పోర్ట్ ఉద్యోగి, తల్లి గృహిణి. చిన్నతనం నుంచి రాజకీయాలపై నరసింహరావు ఆసక్తి పెంచుకున్నారు. 8వ వార్డులో నాటి బోర్డు సభ్యుడు పి మధుకర్తో కలిసి పలు కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు. బోర్డు ఎన్నికల్లో సైతం కీలకంగా వ్యవహరిస్తూ మధుకర్కు సహాయంగా నిలిచారు. ఓటమి తెలియని బోర్డు సభ్యుడిగా మధుకర్ నిలవడంతో పాటు నాయకుడిగా మధుకర్ చేసిన సేవా కార్యక్రమాలతో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగాలని నరసింహరావు భావించారు. కంటోన్మెంట్ బోయినపల్లికి చెందిన ముప్పిడి మధుకర్తో నరసింహరావుకు పరిచయం ఏర్పడింది. మధుకర్ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండటంతో నరసింహరావులో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించి 8వ వార్డు టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పలు కార్యక్రమాలతో నరసింహరావు టీడీపీ అధిష్టాన పెద్దలకు దగ్గరయ్యారు. టీడీపీ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర నాయకుడిగా నరసింహరావు ఎదిగారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కనుమరుగవుతున్న సమయంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలతో నరసింహరావు తన మార్కును పదిలం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ కీలక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు ముఖ్య నాయకులు నరసింహరావు దగ్గరయ్యారు. రాజకీయంగా మరింతగా ఎదగాలని భావించిన నరసింహరావు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా హంగు ఆర్భాటంతో నామినేషన్ సైతం దాఖలు చేశారు. పార్టీ పెద్దల సూచనతో నామినేషన్ విత్డ్రా చేసుకుని బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పనిచేశారు. ఎప్పటికైనా ప్రజాప్రతినిధిగా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో నరసింహరావు ఉన్నారు. వృత్తిరీత్యా ఈవెంట్స్ నిర్వహించి నరసింహరావు వందలాది మందికి జీవనోపాధి కల్పించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ పలువురి నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. సంపాదన కన్నా సేవా కార్యక్రమాలే మిన్నా అన్నట్లుగా నరసింహరావు ముందుకు సాగుతుండటంతో అతి తక్కువ కాలంలో కష్టానికి తగినట్లు గుర్తింపును దక్కించుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో రావడంతో తెలంగాణలో సైతం టీడీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ మారకుండా జెండా మోస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన నాయకులను ఎంత మేరకు గుర్తిస్తారనేది వేచి చూడాలి. నరసింహరావు ఎమ్మెల్యే కావాలనే ఆశయం నెరవేరుతుందా, లేక విలీనంతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఎన్నికల బరిలో నిలుస్తారో వేచి చూడాలి. ఆ కాంగ్రెస్ నాయకుల నివాసంలో బోనాల సందడి మొదలైంది. బోనాలు వచ్చేంటే చాలు ఎవరింట వేడుక జరిగినా అందరితో కలిసి జరుపుకుంటూ ఆ పండుగను ఎంజాయ్ చేస్తుండగా తమ వంతుగా అన్నదానాలు సైతం నిర్వహించి మంచి గుర్తింపును దక్కించుకుంటున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని రెజిమెంటల్ బజార్ గంటి మైసమ్మ ఆలయంలో బోనాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైస్ ప్రెసిడెంట్ నందికంటి రవి ఆధ్వర్యంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన తోటి సీనియర్ నాయకులను నందికంటి ఆహ్వానం పలకగా నందికంటి ఆహ్వానంతో సీనియర్ నాయకులు అల్లాడి గౌరీశంకర్, బాబురావు ముద్రాజులు పాల్గొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నందికంటి అందించిన విందుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాక్షాత్ దీపం రాజ్యం ప్రవర్త సంయుక్తం మల్లినాయోజితం ప్రియం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బోనాల జాతర చెక్కును అందుకోవడంతో పాటు ఈసారి పండుగను మరింత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అల్వాల కట్టమైసమ్మ నాగులెల్లమ్మ ఆలయానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బోనాల చెక్కులను ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కార్పొరేటర్ అందించారు. చెక్కులను ధర్మకర్త పోతురాజు శ్యాంప్రసాద్ అందుకోగా ఈసారి జాతరను మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేయడంతో పాటు వారి ఆహ్వానం పలికారు. ఆ అధికారి వచ్చిన నాటి నుంచి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సరైన సమయంతో అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటూ అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తూ సికింద్రాబాద్ జోన్లో సమస్యలు తీర్చడానికి కష్టపడుతున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నెహ్రూనగర్ పార్కులో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి అతిథిగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య పాల్గొనగా దోమలతో వచ్చే రోగాలతో పాటు వర్షాభావ పరిస్థితుల్లో వాటి ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఉదయం సమయంలో వాకర్స్తో పాటు స్థానికులకు ఈ అవగాహన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారికి దోమల పెరుగుదల వచ్చే ఇబ్బందులను తెలియజేయడంతో పాటు దోమల వృద్ధి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువ శాతం దోమల ద్వారానే వ్యాపిస్తాయంటూ వారికి వివరించారు. కార్యక్రమంలో పార్క్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు హనుమంతరావు, సీనియర్ సిటిజన్స్ మహాదేవ్, సుందర్, శంకర్, ఏఈ శ్రీనివాసరెడ్డి, డి శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లో వెలిసిన స్వయంభూ శివగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంబరాన్నంటాయి. కేఎస్కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి జపయజ్ఞ పరిషత్ సారథ్యంలో జరిగిన వేడుకలకు భారీ ఎత్తున మహిళలు పాల్గొని 308 శివలింగాలకు అభిషేకాలు నిర్వహించారు. హైదరాబాద్ ఆలయంలో సమానంగా శివగంగా ఆలయం అభివృద్ధి చెందుతుందని తెలియజేయడంతో పాటు 108 రకాల పూలు పండ్లతో శివలింగాలు అభిషేకం కొనసాగించారు. అష్టోత్తరంతో పాటు వీరభద్ర స్వామికి గంగాభిషేకం వంటి కార్యక్రమాలు కొనసాగించగా ఒక్కో పుష్పం ఒక్కో పండును 108గా చేర్చి అభిషేకం కార్యక్రమాలు కొనసాగించారు. ప్రత్యేక పూజలు ముగిసిన అనంతరం అన్నదాన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో కొనసాగించారు. ఆ టీడీపీ నాయకుడు కొత్త ఊపుతో ముందుకు సాగుతున్నారు. పార్టీలు ముఖ్యం కాదు, పనులు చేయించడమే ముఖ్యమంటూ డివిజన్లో తన దృష్టికి వచ్చిన సమస్యలను రాత్రి పగలోని తేడా లేకుండా సమస్య పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సమస్యతో పాటు వరద నీటి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్థానికుడిగా సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పాటు వెంట ఉండి వారికి పరిస్థితిని టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ యాదవ్ తెలియజేశారు. మోండా డివిజన్లోని రెజిమెంటల్ రిజర్వ్ ప్రాంతంలో రాత్రి సమయంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో గురుద్వార ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. దానికి తోడు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వద్ద చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ నిలిచిపోయింది. ఓవైపు వర్షం, మరోవైపు విద్యుత్ లేకపోవడంతో జీహెచ్ఎంసీతో పాటు విద్యుత్ అధికారుల దృష్టికి వెంటనే సమస్యలను తీసుకెళ్లారు. వెంటనే రాత్రి పలు సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉదయం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజనీర్ ఆంజనేయులతో కలిసి నాలాలోకి వరద నీరు వెళ్లక ఏర్పడుతున్న పరిస్థితిని తెలియజెప్పి స్పెషల్ టీం ద్వారా నాలా క్లీనింగ్ పనులు చేయించడానికి కృషి చేయగా గౌరీశంకర్ అందించిన సహాయంపై స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం అందరికీ సెంటిమెంట్. ఆ ప్రాంతంలో సమస్య పరిష్కారం చూపమంటే చాలు ఇక వారి రాజకీయ భవిత ఏమీ ఎదురు లేకుండా సాగిపోతుంది. అంతటి ప్రాముఖ్యత ఆ బస్తీకుండగా ఇక అక్కడి నుంచే సమస్య పరిష్కారం శ్రీకారం చుట్టి రాజకీయాల దూసుకుపోయే పనిలో కాంగ్రెస్ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని చీవరి బస్తీలో గత కొద్ది రోజులుగా డ్రైనేజీ సమస్య ఏర్పడింది. దీంతో స్థానికులు లీకేజీలతో ఇబ్బంది పడుతుండగా భరించలేని దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరుణంలో విషయం కాంగ్రెస్ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ దృష్టికి రావడంతో ఫోన్ కాల్లో విని విడిచిపెట్టడం కాకుండా నేరుగా వెళ్లి సమస్యను పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో పాటు సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనదంటూ స్థానికులకు హామీ ఇచ్చారు. శాశ్వత పరిష్కారం జరిగేలా తన వంతుగా కృషి చేస్తున్నానంటూ వారికి హామీ ఇచ్చారు. అందరూ సమస్యల వేటలో ఉంటే ఆనేత మాత్రం సమస్యలు పరిష్కరించి అభినందనలు అందుకోవడంతో పాటు సమస్య పరిష్కరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని లోహియానగర్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లోతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3-4 చోట్ల అదే పరిస్థితి ఉండగా స్థానికుల ఫిర్యాదుతో విషయం వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రవంతి దృష్టికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ తీసుకెళ్లారు. దీంతో ఈ రోజు పొంగిపొర్లుతున్న డ్రైనేజీలకు మరమ్మతులు నిర్వహించి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చేయగా అధికారులు స్పందించిన తీరుపై ఆర్ నాగేష్ కృతజ్ఞతలు తెలిపారు. మేనేజర్ శ్రవంతి, సూపర్వైజర్ కాజాకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆర్డీ నగేష్ తెలియజేయగా పనుల పరిశీలనలో కార్తీక్, శ్రీకాంత్తో పాటు పలువురు నిమగ్నమయ్యారు. 7వ వార్డులో ఉన్న సమస్యలు నోట్ చేసుకోవడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే పనిలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాగినేని సరిత నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని పలు చోట్ల చెట్లకొమ్మలతో పాటు దోమల నివారణ వంటి సమస్యలు నాగినేని సరిత దృష్టికి రావడంతో వాటిని పరిష్కరించి వారి అభినందనలు అందుకున్నారు. 7వ వార్డులో నెహ్రూ సెంటరీ కాలనీ దోమల బెడతతో పాటు ఎడ్వర్డ్స్ కంపెనీలో చెట్ల కొమ్మలతో విద్యుత్ సమస్య ఏర్పడింది. దీంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి నేడు సమస్యను పరిష్కరించగా నాగినేని సరితకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. 1వ వార్డులో సమస్య అంటూ తన దృష్టికి వస్తే చాలు వెంటనే పరిష్కరించి వార్డులో తన గుర్తింపును మరింతగా పదిలం చేసుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు అధ్యక్షుడు బద్దం బలవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు. సమస్యను తెలియజేసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. 1వ వార్డులోని శివాలయం బస్తీలో గత కొద్ది కాలంగా బోర్వెల్ మరమ్మతులకు వచ్చింది. దీంతో పాటు కృష్ణారెడ్డి నగర్ లో బోర్వెల్ కు విద్యుత్ సమయం ఏర్పడగా వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో పాటు బోర్వెల్ నీటి సరఫరా పునరుద్ధరించారు. బద్దం బలవంత్ రెడ్డి వెంటనే స్పందించడంపై స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేయగా పరిష్కారానికి కృషి చేసిన శ్రీగణేష్ కు బద్దం బలవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాభావ పరిస్థితిలో ప్రజానికం ఇబ్బంది పడకుండా సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంతో పనులు చేయించే పనిలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో నాలా బజార్, రాజేశ్వరి థియేటర్ వద్ద చాపలబావి, సెకండ్ బజార్, మారేడుపల్లి, ఎల్ శంకర్ నగర్ తో పాటు పలు ప్రాంతాలు వర్షం కారణంగా వరద నీరు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉండడంతో పాటు రోడ్లన్నీ జలమయంగా మారడంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. వెంటనే ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దింపి రోడ్డుపై నిలిచిన వరద నీటిని మళ్లించడంతో పాటు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడంతో కార్పొరేటర్ కొంత దీపికకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ అన్నానగర్ ప్రాంతానికి చెందిన ఆటో యూనియన్ నాయకుడు సముద్రాల ప్రశాంత్ బాబుకు మరో పదవి వరించింది. హైదరాబాద్ జిల్లా ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ బాబును నియమిస్తూ తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్ ట్రెండ్ యూనియన్ ప్రకటన జారీ చేసింది. నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య ప్రశాంత్ బాబుకు అందించగా తనకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడంపై సముద్రాల ప్రశాంత్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.